హిట్స్ తో Cloud9 లో తేలిపోయిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడు. ఫ్లాప్స్ ఇచ్చిన పంచ్ అలాంటిది మరి. దీంతో నాది చాలా చిన్న సినిమా అంటూ ఇదిగో ఇలా సింపతి కార్డ్ ప్లే చేయడం మొదలుపెట్టాడు. మరి సింపతి అయినా కాసులు కురిపిస్తుందా? అసలు బతిమాలుకుంటున్న ఆ బడా నిర్మాత ఎవరై ఉంటారు? నాగవంశీ బడా ఫిల్మ్స్ తో బిజీగా ఉండే ఈ స్టార్ ప్రొడ్యూసర్ గత కొంతకాలంగా ట్రోలర్స్ కి మంచి స్టఫ్ అయిపోయాడు. సినిమాపై ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎడాపెడా కామెంట్స్ చేయడం, తీరా సినిమాలు బోల్తా పడడంతో సోషల్ మీడియాకి టార్గెట్ అవ్వడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ వార్ 2ని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేసిన నాగవంశీ ఆ సినిమా ఈవెంట్లో ఇది హిట్ అవ్వకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని నా సినిమా చూడండి అని అడగను అంటూ శపథం చేయడం ఈ బడా ప్రొడ్యూసర్ కి పెద్ద డ్రాబ్యాక్ అయి కూర్చుంది. సినిమా అటర్ ఫ్లాప్ అవడంతో ఇక ఏ సినిమా కూడా నోరు తెరిచి ప్రమోషన్స్ చేయని పరిస్థితి. ఇక దానికి తగ్గట్టే భారీ బస్ తో వచ్చిన కింగ్డమ్ సూపర్ హిట్ అవుతుందనుకున్న మాస్ జాతర బోల్తా కొట్టాయి కూడా. దీంతో ఇలా కాదంటూ కొత్త సినిమా కోసం సింపతి కార్డు బయట తీశాడు. ఆదిత్య హాసన్, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబోలో వస్తున్న ఎపిక్ గ్లిమ్స్ ఈవెంట్ లో అసలు విషయం చెప్పుకొచ్చాడు. 2026 సంక్రాంతి బరిలో ఉన్న మన శంకర వరప్రసాద్ గారు, ప్రభాస్ ది రాజాసాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తులతో పోలిస్తే తన అనగనగా ఒక రాజు చాలా చిన్న సినిమా అని, అందరూ నా మీద జాలిపడి సినిమా చూడాలని కోరుకుంటున్నాను అంటూ ఆడియన్స్ ని బతిమాలే పనిలో పట్టాడు. వాస్తవానికి లాస్ట్ 2-3 సార్లు ట్రై చేసినా కావాల్సింది కంటెంట్ అంటూ అవుట్ రైట్ గా పక్కన పెట్టేశారు ఆడియన్స్. బాగుంటే ఆటోమేటిక్ గా నెత్తిన పెట్టుకుంటారన్న విషయం ఈ బాబు గారికి తెలియందే కాదు. అయినా ఒక్కసారి నా సినిమా చూడండి అని బతిమలాడడమే కాస్త కామెడీగా కనిపిస్తుంది. చూడాలి మరి ఇంతటి పోటీలో దిగుతున్న ఈ రాజు గారిని ఆడియన్స్ ఎలా ఆదరిస్తారు. For more videos like this, subscribe Big TV channel.